మహారాజా మహారాజా, మన చిన్నరాజావారిని అలా చావబాది మీరు సాధించిందేమిటి? చెప్పండి, అసలు వాణ్ణి కొట్టి మీరు సాధించిందేమిటి? వివాహం నిలిచిపోయిందా లేక రాణాగారు మరణించారా? చెప్పండి, ఎందుకు అలా బాధేశారు మన సుకుమారమైన కుమారుణ్ణి మీరు? ఎందుకు సుకుమారం అంటూనే మీరు వాడిని అలా తయారు చేశారు. సిగ్గుపడాలి మీరు అలా అన్నందుకు. నపుంచుకొడయ్యాడు వాడు. రాజవంశానికే మచ్చ తెచ్చాడు మన పుత్రుడు. వాడొక మాయని మచ్చ, నల్లటి మచ్చ. ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. ఇప్పుడేం చెయ్యాలి? మేమనుకున్నాం పెదరాణి అమ్మ వచ్చినందుకు వివాహం ఆగిపోతుందని. వారేమో తిన్నగా పైసా విలువ చేయని వారింటికే వెళ్లి మహల్లో వివాహం చేయాలని ఆహ్వానించి వచ్చారు. అయితే ఏంటంట? మీరు వాళ్ళని ఆహ్వానిస్తే ఏంటట? కోక్కిల మా పేరండి మహారాజా వారు, ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. నార్మల్! ఆటకి ముగింపు మేము రాస్తాం, ఆటకి ముగింపు మేము రాస్తాం, ఆటకి ముగింపు మేము రాస్తాం. ఏం చేస్తారు మీరు? ఆటకి ముగింపు ఇలా రండి. అరే రమ్మంటుంటే. మహారాజా, ఈసారి మనం రెండు వైపులా పదునున్న కత్తితో దాడి చేద్దాం. ఒకవేళ శత్రువు ఒకవైపున తప్పించుకున్నా రెండో వైపుకు అతను బలికాక తప్పదు. మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు. ఈరోజు రాణాగారి వివాహంలో మేము ఎలాంటి ఎత్తు వేస్తామంటే వివాహం అక్కడికక్కడే ఆగి తీరుతుంది మహారాజా. మేము ఇప్పుడే వస్తాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను చేయాలనుకున్న దానికి అనుమతి తీసుకోవాలిగా. రాజమాతకి వ్యతిరేకంగా ఎత్తులు వేస్తూ అందుకు అనుజ్ఞ కోసం వెళ్తున్నారా మీరు? అదే కదా మా సామర్థ్యం మహారాజా. వారి దగ్గరే అనుజ్ఞ తీసుకుంటాం, వారి మీదే దాడి చేస్తాం. ఇప్పుడే వస్తాం. ఏమిటి ఒప్పందమా? చూడమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళు, మాట వరుసకి ఏదో చెప్తుంటారు. పెద్దరాణి అమ్మగారు కూడా అలాగే అనుంటారు. మీరు మీ చిట్టి తల్లితో అబద్ధం చెప్తున్నారు కదూ? నేను స్వయంగా విన్నాను. మీరు పెద్దరాణి అమ్మ ఏదో ఒప్పందం గురించి మాట్లాడుకున్నారు. చెప్పండి నాన్నగారు, ఈ వివాహానికి కారణం మా ప్రేమ కాదు కదూ? వేరొక కారణంగా జరుగుతోంది కదూ? నాన్నగారు, అలా ఈ వివాహం ఒక ఒప్పందమే అయితే నేను ఇప్పటికిప్పుడే దీన్ని ఆపేస్తాను. ఇలాంటి అశుభవాక్కులు కలలో కూడా రాకూడదు. అయినా పిచ్చిదానా, రాణాగారు నిన్ను మనసారా ప్రేమిస్తున్నారు. అందుకనే కదా ఈ వివాహం జరుగుతున్నది. రాజమహల్తో నాకెటువంటి ఒప్పందమూ లేదు. నువ్వు నా మాట నమ్ము, ఒప్పందం లేదు. మీరేడుస్తున్నారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.